ఆనందం మన యందు నిలచియుండును పరలోకపు ఆనందం మన యందు నిలచియుండును పరలోకపు ఆనందం 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 దూతలు తెచ్చిరి శుభవార్త ఎంతో గొప్ప ఆనందము దూతలు తెచ్చిరి శుభవార్త ఎంతో గొప్ప ఆనందము కుమ్మరించెను మదిలో పరము నుండి పాపి నలిగినప్పుడే కుమ్మరించెను మదిలో పరము నుండి పాపి నలిగినప్పుడే ఆనందం ఆనందం ప్రభువే మనకానందం మన యందు నిలచియుండును పరలోకపు ఆనందం మన యందు నిలచియుండును పరలోకపు ఆనందం ఆనందించుడనే ప్రభువే పరమందున మీ పేరు ఆనందించుడనే ప్రభువే పరమందున మీ పేరు గొర్రె పిల్ల జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవని గొర్రె పిల్ల జీవ గ్రంథమందు వ్రాయబడి ఉన్నవని ఆనందం ఆనందం ప్రభువే మనకానందం మన యందు నిలచియుండును పరలోకపు ఆనందం మన యందు నిలచియుండును పరలోకపు ఆనందం నీ సన్నిధి యందే కలవు నిత్య సంతోషములు నీ సన్నిధి యందే కలవు నిత్య సంతోషములు నీ చిత్తము నెరవేర్చు వారెల్లరూ ఆనందించెదరు సదా నీ చిత్తము నెరవేర్చు వారెల్లరూ ఆనందించెదరు సదా ఆనందం ఆనందం ప్రభువే మనకానందం మన యందు నిలచియుండును పరలోకపు ఆనందం మన యందు నిలచియుండును పరలోకపు ఆనందం ఇది వరకును మీరేమీయును అడుగాలేదు నన్ను ఇది వరకును మీరేమీయును అడుగాలేదు నన్ను నీ సంతోషము పునమగునట్లు అడిగి పొందుమనెను నీ సంతోషము పునమగునట్లు అడిగి పొందుమనెను ఆనందం ఆనందం ప్రభువే మనకానందం
మన యందు నిలచియుండును పరలోకపు ఆనందం. మన యందు నిలచియుండును పరలోకపు ఆనందం. యెహోవా విమోచించిన వారే పాటలు పాడి, యెహోవా విమోచించిన వారే పాటలు పాడి, శిరములపై నిత్య సంతసము గలవారై వచ్చెదరు. శిరములపై నిత్య సంతసము గలవారై వచ్చెదరు. ఆనందమహానందం ప్రభువే మనకానందం. మన యందు నిలచియుండును పరలోకపు ఆనందం. మన యందు నిలచియుండును పరలోకపు ఆనందం. ఆయన కొరకవమానమును మరి నిన్నకు పాత్రులము. ఆయన కొరకవమానమును మరి నిన్నకు పాత్రులము. తన వాక్యమెవరి మదియందుండును సంతోషింతురు మిగులా. తన వాక్యమెవరి మదియందుండును సంతోషింతురు మిగులా. ఆనందమహానందం ప్రభువే మనకానందం. మన యందు నిలచియుండును పరలోకపు ఆనందం. మన యందు నిలచియుండును పరలోకపు ఆనందం. ఆత్మలు రక్షింపబడిన అధికముగా సంతసించు. ఆత్మలు రక్షింపబడిన అధికముగా సంతసించు. సర్వకాలము సంతోషము కలిగి హల్లెలూయా పాడెదరు. సర్వకాలము సంతోషము కలిగి హల్లెలూయా పాడెదరు. ఆనందమహానందం ప్రభువే మనకానందం. మన యందు నిలచియుండును పరలోకపు ఆనందం. మన యందు నిలచియుండును పరలోకపు ఆనందం. మన అందరి లైఫ్స్లో ఫ్రెండ్స్ అనేవాళ్ళు చాలా కామన్గా ఉంటూ ఉంటారు. అది మనకి తెలుసు. ఎందుకనంటే మన జీవితంలో ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఎవరిది ఉంటుందంటే మన ఫ్రెండ్స్దే మనకు ఉంటూ ఉంటుందన్నమాట. మనకి ఒక సామెత కూడా ఉంటుంది, 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళలానే మనం మారుతాము అని. అంటే వాళ్ళ యాటిట్యూడ్స్, వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ కానీ, లేకపోతే వాళ్ళు పనులు ఏ విధంగా చేస్తారో అదే విధానంలో మనం చేస్తూ ఉంటాం. సో మన ఫ్రెండ్షిప్ గురించి ఈ దినం మనం మాట్లాడుకుంటున్నాం. సో మన ఇంట్లో వాళ్ళతో ఇంట్లో వాళ్ళతో బ్లడ్ రిలేషన్ ఉన్నప్పటికీ మనము ఎక్కువగా మన సీక్రెట్స్ కానీ
మన ప్లాన్స్ కానీ ఎవరితో షేర్ చేసుకుంటామంటే మన ఫ్రెండ్స్తో మనం షేర్ చేసుకుంటూ ఉంటాం. ఇంట్లో వాళ్ళతో కూడా చెప్పం. డీప్ సీక్రెట్స్ కూడా ఎవరితో షేర్ చేసుకుంటామంటే ఫ్రెండ్స్తో మనం షేర్ చేసుకుంటూ ఉంటాం. సో అటువంటి ఫ్రెండ్స్ గురించి మనం ఏ విధమైన ఫ్రెండ్గా మనం ఉంటున్నాము, ఎలాంటి వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేస్తున్నాము అనే దాని గురించి ఈ దినం మనం ధ్యానిస్తే కనుక మన యొక్క బేస్ వెర్స్ ఏంటి అంటే సామెతలు 17వ అధ్యాయము 17వ వచనం చూస్తే, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును అని. సరైన ఫ్రెండ్షిప్ మనం చేయకపోతే కనుక మన జీవితంలో మనం నష్టపోయేవారుగా ఉంటాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో మనకి దేవుడు ఇచ్చే హెచ్చరిక ఏంటంటే 1 కొరింథీ 15వ అధ్యాయము 33వ వచనంలో చూస్తే, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని. అంటే ఈవిల్ కంపానియన్షిప్ అనమాట. ఏం చేస్తుంది అని అంటే వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేసినప్పుడు అవే లక్షణాలు మనం కూడా పొందుకుంటూ ఉంటాం. వాళ్ళలానే ఈ దుష్టుల్లానే మనం కూడా దుష్టులుగా మారిపోతాం. కాబట్టి ఇటువంటి వారితో మనం ఫ్రెండ్షిప్ చేయకూడదని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారనమాట. సో ఇటువంటి వాళ్ళు మన యొక్క సర్కిల్లో ఎవరున్నారో వాళ్ళని గుర్తించి మనం ఏం చేయాలి అని అంటే వాళ్ళని మనం దూరం పెట్టాలి అని ప్రభువారు చెప్తున్నారు. సో మనం అబ్రహాం గారి గురించి చెప్పుకున్నాం. దేవాది దేవుడు ఆయన్ని స్నేహితునిగా పిలిచారు. సో మనం కూడా దేవునితో స్నేహం కలిగి ఉండాలంటే మనం చేయవలసింది ఏంటి అంటే మన పాత స్నేహాలు విడిచిపెట్టాలన్నమాట. అంటే పాత స్నేహం అంటే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఉంటుంది, ఈ లోక స్నేహము దేవునితో వైరం అని. సో ఎప్పుడైతే లోకము అంటే శరీరాశ, నేత్రాశ, చేపడంబం అని మనకి తెలుసు. వీటితో మనం ఎప్పుడైతే ఫ్రెండ్షిప్ని కలిగి ఉంటామో, డీల్ని, కవెనెంట్ని కలిగి ఉంటామో దేవునికి మనం శత్రువులుగా ఉంటాం. సో దేవునితో మనం ఫ్రెండ్షిప్ కలిగి ఉండాలి, ఆయనకి ఫ్రెండ్గా ఉండాలి అని అంటే ఈ యొక్క లోక స్నేహం మనం విడిచిపెట్టాలి అని దేవుడు తెలియపరుస్తున్నారు. అంటే డిస్కనెక్టింగ్ ఎవ్రీథింగ్ దట్ కనెక్ట్స్ అండ్ అసోసియేట్స్ విత్ ద వరల్డ్ అనమాట. లోకంతో ఏదైతే మనల్ని కనెక్ట్ చేస్తుంది అంటే చుట్టూ ఉన్న ప్రజలతో మాట్లాడొద్దు అనట్లేదు. ఏమంటున్నారు అంటే ఆ ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వద్దని చెప్తున్నారనమాట. ఇక్కడ మనము ఆ డిసర్న్మెంట్ కూడా ఉండాలి. అంతేగాని నేను వాళ్ళతో మాట్లాడను, వీళ్ళతో మాట్లాడను అనేది కాదు. కానీ లోకంలో ఉన్న ఏదైతే ప్రిన్సిపల్స్ ఫాలో అవుతున్నామో ఆ వరల్డ్లీ సిస్టమ్ని దాన్ని మనం ఇమిటేట్ చేయకూడదు. మన లైఫ్లో వాటిని మనము అప్లై చేసుకోకూడదని ప్రభు వారు తెలియపరుస్తున్నారనమాట. అలాగే దేవునితో స్నేహం చేయాలి అని అంటే మనలో ఇంకొకటి ఉండవలసింది ఏంటి అంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనంలో అక్కడ ప్రభువారు ఏమంటారంటే ఇదే ఎంఫసైజ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకున్నదే లోక స్నేహం గురించి. నేను లోక సంబంధిని కానట్టు మీరును లోక సంబంధులు కారు అని అంటున్నారనమాట. అంటే ఎక్కడ మనం రాజీ పడకూడదు. వాళ్ళు ఆచరించేవే మనం ఆచరిస్తున్నామా, వాళ్ళు చెప్పినట్టే మనం చేస్తున్నామా, ఇవి మనలో ఉండకూడదు అనమాట. అంటే ట్రెడిషన్స్ని ఫాలో అవడం కాదు, ట్రూత్ని ఫాలో అవడం మనం నేర్చుకోవాలి. ట్రూ ఫ్రెండ్గా ఉండాలి అంటే మనలో ట్రూత్ ఉండాలన్నమాట. ఎప్పుడు అంటే సత్యవంతుడైన యేసుక్రీస్తు వారు మన జీవితంలో ఉన్నప్పుడే మనం ఒక ట్రూ ఫ్రెండ్గా, ఒక గాడ్లీ ఫ్రెండ్గా మనం ఉండగలమని దేవుడు మనకి తెలియపరుస్తున్నారనమాట. సో ఎప్పుడైతే మనం దేవునితో సహవాసం కలిగి ఉంటామో, యేసుక్రీస్తు వారినే మనకి స్నేహితునిగా కలిగి ఉంటామో ముందుగా మన జీవితం ట్రాక్లో ఉంటుందన్నమాట. మనం ట్రాక్లో ఉన్నప్పుడు ఇతరులను కూడా ఆ ట్రాక్లో మనం నడిపించేవారుగా మనం ఉండగలం. సో ఇంకా ఎందుకు మనం ఇక్కడ చెప్పుకున్నాం, ఈ లోకంలో అన్నిటికంటే ది బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని అంటే యేసుక్రీస్తు వారని మనం చెప్పుకున్నాం. ఎందుకు ది బెస్ట్ ఫ్రెండ్ అని మనం చెప్పుకోవచ్చు అని అంటే మనకి యోహాను సువార్త 15వ అధ్యాయంలో 13వ వచనంలో చూస్తే ఇక్కడ మనకు ఒక వెర్స్ కనిపిస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనంలో, తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు అని. సో ఇక్కడ మన జీవితంలో మన స్నేహితులు మనకి మాట సాయం చేసే పరిస్థితులే చాలా కరువు అన్నమాట. అంటే కొన్నిసార్లు వీళ్ళకి పలానా మాట చెప్పినా సరే మేము ఉపయోగపడతామేమో, వీళ్ళు మరలా ధైర్యపడతారేమో అన్న మాట సాయం కూడా మనకి కరువైన పరిస్థితులు అనమాట. అటువంటి ఫ్రెండ్స్ మన జీవితంలో చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. కానీ ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్న లోకంలో మన కొరకు ప్రాణాన్ని పెట్టింది ఎవరు అని అంటే యేసుక్రీస్తు వారు అనమాట. మంచోళ్ళ కొరకు ప్రాణం పెడితే ఓకే, కానీ మనం ఎలాంటి వారు అనంటే మనం భక్తిహీనులం. మనము శత్రువులుగా ఉన్నప్పుడు ఆయన మన కొరకు ప్రాణం పెట్టారని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది.
సో ఇటువంటి భయంకరమైన పరిస్థితిలో ఉండగా దేవుడు మనల్ని ఏం చేశారు? మనలను స్నేహితులుగా ఆయన ఎంచుకొని ఆయన మన కొరకు ప్రాణం పెట్టినట్టుగా చూస్తున్నాం. సో మనం ఎలాంటి పరిస్థితిలో ఉండగా ఆయన మనతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడ్డారు అని అంటే హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం మనం చూస్తే, ఒకడు మనుషులను తోడుకొని పోనట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని, ఒకడు పశువుల మీదకి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనం పెట్టి తిని. అంటే మనం అపవాది యొక్క బంధకాల్లో పాపపు చెరలో ఉండగా ఆయన మనలను స్నేహించాడంట. అంటే మనం ముందుగా చెప్పుకున్నాం, ఫ్రెండ్స్ దేన్ని బట్టి ఫ్రెండ్షిప్ చేస్తారు అంటే మనకున్న స్టేటస్ని బట్టి, మనకున్న రిసోర్సెస్ని బట్టి. కానీ ప్రభువారు నిస్వార్థంగా మనలను ప్రేమించారు. మనం ఆల్రెడీ అపవాది యొక్క చెరలో బంధకాల్లో ఉన్నప్పటికీ ఏం చేశారు? మనలను ప్రేమించినట్టుగా చూస్తున్నాం అనమాట. మనతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడ్డారు. అలాగే ఇదే హోషేయ గ్రంథము 13వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, కాబట్టి 13వ అధ్యాయము 5వ వచనంలో, మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించిన వాడను నేనే అని అంటున్నారు. అంటే మన జీవితంలో అరణ్య ప్రయాణం గుండా మనం వెళ్తూ ఉంటాం. మన జీవితంలో ప్రతిరోజు సాఫీగా సాగదు, ఎక్కువగా మనకి అరణ్య ప్రయాణమే ఉంటుంది. ఏ విధంగా ఇశ్రాయేలీలు ఆ ప్రామిస్ ల్యాండ్కి వెళ్ళాలి అని అంటే వాళ్ళు అరణ్యాన్ని దాటి వెళ్ళాలి. మన జీవితంలో కూడా దేవుని రాజ్యంలోనికి మనం వెళ్ళాలి అని అంటే ఈ యొక్క విల్డర్నెస్ జర్నీ ఉంటుందన్నమాట. ఇటువంటి విల్డర్నెస్ జర్నీలో అంటే అంత డ్రై అయిన పరిస్థితులు, ఎక్కడా కూడా ఒక హోప్ కనిపించదన్నమాట. మన జీవితంలో అంత నిరాశ నిస్పృహతో నిండిపోయినప్పుడు మన శత్రువులు మనల్ని విడిచిపెట్టేవారుగా ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఏం చేస్తున్నారంట ప్రభువారు? మహా ఎండకు కాలిన అరణ్యంలో నిన్ను స్నేహించిన వాడను నేనే. ఇటువంటి పరిస్థితిలో కూడా ఏం చేస్తున్నారంటే మనతో ఆయన స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నారు. మనం నష్టపోయినప్పుడు ఈయన మిగిలిన వాళ్ళలాగా దూరం అవ్వరు. మనం పాపం చేసినప్పుడు ఆయన మనల్ని పక్కన పెట్టారు. ఏం చేస్తారంటే స్టిల్ మన కొరకు ఆయన వెయిట్ చేసి ఒక మంచి ఫ్రెండ్గా ఆయన మనకు ఉన్నారు అని ఇక్కడ ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారనమాట. అంటే వీళ్ళు నాకు అవిధేయత చూపించారు కదా అనేది ప్రభువారు ఆ కక్ష అయితే అక్కడ చూపించట్లేదు అనమాట. ఆయన ఏం చేస్తున్నారు? మనలను ప్రేమించేవారుగా ఉన్నారు. ఒక లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఫ్రెండ్స్ ఎంత భయంకరంగా ఉంటారు, దేవుని నమ్ముకున్న వాళ్ళే అన్నది ఒక ఎగ్జాంపుల్ చెప్తే, మా డాడీకి ఒక ఫ్రెండ్ ఉండేవాడు అనమాట. 40 సంవత్సరాల నుంచి చాలా ఫ్రెండ్షిప్ నటించాడు. మా డాడీ చనిపోయిన తర్వాత బరియల్ అయిన రోజున నన్ను ఏ విధంగా ఆదరించాడు అంటే, నాకు ఫోన్ చేసి దేవుని బట్టేమో యోనాతాన్ గారు బలపరిచినట్టుగా చూస్తున్నాం. నాకు ఫోన్ చేసి ఈవినింగ్ ఏం చెప్పాడు అని అంటే, చాలా వెటకారంగా, మీ నాన్న లేకుండా ఇది నీకు మొదటి రోజు అన్నాడు అనమాట. అంటే 40 years ఫ్రెండ్షిప్, మంచి భక్తిపరుడు అని అనుకున్నాం అంతకాలం. కానీ దేవుడు ఆ మాట ద్వారా ఏంటి అంటే ఒక ఫేక్ ఫ్రెండ్లీ ఫోన్ని దేవుడు రివీల్ చేశాడనమాట. మన జీవితంలో కూడా ఇటువంటి వారు ఉంటూ ఉంటారు, భక్తి ముసుగులో అన్నమాట. మనకి సహాయం చేస్తున్నట్టుగా నటించి మన పక్కనే ఉంటూ మనల్ని దేవుని మార్గం నుంచి తప్పించి మనం దుఃఖపడేలా చేసేవారుగా ఉంటారనమాట. ఇటువంటి వారికి దూరంగా ఉండాలి అని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారనమాట. సో లాస్ట్గా మనం చదువుకునే వెర్స్ ఏంటి అంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. మన ఫ్రెండ్షిప్ ఎవరితో ఉండాలి అని చెప్తున్నారంటే, ఈ లోకంలో ఫ్రెండ్స్ లేకపోయినా ఉండొచ్చు, కానీ ప్రభు వారితో ఫ్రెండ్షిప్ ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఎందుకనంటే మనల్ని ఆదరించేవారు, మనల్ని కరెక్ట్ వేలో నడిపించేవారు అనమాట. లోకంలో నాకు ఫ్రెండ్స్ లేరు అని మనం బాధపడక్కర్లే, అది కూడా ఒక బ్లెస్సింగ్గా మనం ఎంచుకోవాలన్నమాట. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఇక్కడ పౌలు గారు లాస్ట్లో చెప్పే ఒక వచనం ఏంటి అని అంటే 14వ వచనంలో, ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయుండునుగాక అని. ఇంగ్లీష్ వెర్షన్లో చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. ఏమని ఉంటుందంటే, ది అమేజింగ్ గ్రేస్ ఆఫ్ ది మాస్టర్ జీసస్ క్రైస్ట్, ద ఎక్స్ట్రావాగెంట్ లవ్ ఆఫ్ గాడ్, ద ఇంటిమేట్ ఫ్రెండ్షిప్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అంటున్నారు. అంటే పరిశుద్ధాత్మతో ఇక్కడ మనం సహవాసం అనుకున్నాం. ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుందంటే ఇంటిమేట్ ఫ్రెండ్షిప్ అని. మన సహవాసం ఎవరితో ఉండాలంటే దేవునితో ఉండాలన్నమాట. ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఆయన మనలను బాధపరచరనమాట. మనం దుఃఖంలో ఉన్నా, వేదనలో ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఏం చేస్తారు అంటే మనల్ని ఆదరించేవారుగా ఉంటారు, మనల్ని ధైర్యపరిచేవారుగా ఉంటారు. మనం అనేక సార్లు రాంగ్ డెసిషన్స్ తీసుకొని మనం నష్టపోతూ ఉంటాం. సో నువ్వు మాట వినలేదు కదా, నువ్వు ఇలాగే చావు అని అనరు అనమాట. ఏం చేస్తారంటే మహా ఎండకు కాలిన అరణ్యంలో మనలను స్నేహించేవారుగా ఉంటారు. ఈ ఫ్రెండ్ ఎప్పుడూ కూడా మనలను
నిరాశపరచరు గనుక మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏ విధంగా ఉన్న వాళ్ళతో ఇటువంటి దుష్టులైన వారితో మనం కట్ చేసుకొని ప్రభు వారితో స్నేహాన్ని పెంపొందించుకోవడం మనం ప్రయత్నించాలి అనేది దేవుడు ఈ దినాన మనకి తెలియపరుస్తున్నారు. అటువంటి కృపలను దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.